జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. అనంతరం కృష్ణా జిల్లా పామర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. 57 నెలలుగా జగన్నాథ రథ చక్రాలు ముందుకు వెళ్తున్నాయన్నారు. ఇక విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందన్నారు. 708 కోట్ల రూపాయల లబ్ధిదారుల ఖాతాలో వేసే ప్రక్రియను సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ వివేక మర్డర్ కుట్రపై సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి 2019 మార్చి 14-15 రాత్రి హత్యకు గురయ్యారని తెలిపారు. తనకు ప్రజాకోర్టులో తీర్పు కావాలన్నారు. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితేనే తనకు న్యాయం జరుగుతుందన్నారు. ఒక్కోసారి హంతకులు మన మధ్య ఉంటారని తెలియనట్టే ఉంటుందన్నారు. ముందుగా సిబిఐ విచారణకు ఆదేశించిన పిటిషన్ జగన్ ఎందుకు విత్డ్రా చేశారని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను అని సీఎం జగన్ పదే పదే అంటున్నారని, నాన్న వివేక హత్య కేసులో ఇలాంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచి చెడుకు, పేదలు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు సునీత. సిబిఐ విచారణలో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని, ఖచ్చితంగా వాళ్లను జగన్ రక్షిస్తున్నారన్నారు సునీత. కర్నూలు జిల్లా శ్రీ మహానందేశ్వర శ్రీ కామేశ్వర దేవాలయ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, దేవస్థాన ప్రధాన అర్చకులు రవిశంకర్ శర్మ ఆహ్వానించారు. మహానందేశ్వర క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి సంబంధిత ఏర్పాట్లను అర్చకులు అమ్మా న్యూస్కు వివరించారు. మార్చి 6వ తేదీ ఉదయం గణపతి పూజ, పుణ్యావహచనంతో ప్రారంభమైన శ్రీ కామేశ్వరి మహానందేశ్వర స్వామి వార్లకు కంకణ ధారణ చేస్తామన్నారు. సాయంత్రం సకల దేవతల ఆహ్వానపూర్వకమైన ధ్వజారోహణం, మయూర వాహనంపై స్వామివారు విహరిస్తారని తెలిపారు. 7వ తేదీన సూర్యప్రభ వాహనం, రాత్రి రవాణా వాహనాలపై, 8న మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం శేషవాహనం, సాయంత్రం వృషభ వాహనంపై స్వామివారి ఉత్సవం జరుగుతుందన్నారు. రాత్రి 10 గంటల నుండి 2 గంటల వరకు లింగోద్భవ కాల మహాభిషేకం మహానందీశ్వరునికి నిర్వహిస్తామని తెలియజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిరుపేద హౌసింగ్ లోన్పై ఉన్న రుణాలను వన్ టైం సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అందజేశారు. 2004లో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పట్టణంలోని మల్లన్పేట, శిల్పానగర్లో 52 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ లోన్ పొంది నేటికి రుణాలు చెల్లింపులో పెండింగ్ ఉండడంతో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చొరవ తీసుకుని దృష్టి సారించి హౌసింగ్ లోన్ను సెటిల్మెంట్ చేసి వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదటి పరీక్ష ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తంగా 29,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 16,177 మంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 13,765 మంది హాజరయ్యారు. పరీక్షా సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అధికారులను కోరినట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ తమ పొట్ట కొడుతుందని ఆరోపిస్తూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మద్దతు పలికారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు వెలికితీస్తున్న సంస్థలు మత్స్యకారులకు నష్టపరిహారం ఇస్తున్నాయి. ఓఎన్జీసీ కూడా అక్కడే పరిహారం చెల్లిస్తుంది. కానీ కాకినాడ జిల్లాలో ఇది అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఇక ఓఎన్జీసీ సంస్థ తరలిస్తున్న పరికరాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో ఏలేశ్వరం పంచాయతీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ నేతలు. యువ నాయకులు బుదిరెడ్డి గోపి అధ్యక్షులు చేపట్టిన కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సరిపల్లి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇన్ఛార్జి వరకు సచ్చి ప్రభారాజు విద్యార్థులతో మమేకమయ్యారు. రాజకీయాల పట్ల, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులతో చర్చించారు. ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభరాజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగించాలంటే సిబిఎన్కి ప్రతి యువకుడు వారి ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో అరాచకవాదుల స్థానం కల్పించకూడదంటే యువతంతా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కర్నూలు జిల్లా కోసగ మండలంలో కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పరాశక్తి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆలయంలో రథోత్సవం నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య డప్పు మేళాల నడుమ అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ సీతారామయ్య సమక్షంలో బందోబస్తు నిర్వహించారు.